హలో అన్న చెప్పు. రేయ్, ఈ రోజు రాత్రికి పున్నమి ఇంటికొచ్చేయి, నేను కూడా వస్తాను. సరే అన్న. ఏదైనా కొత్త ప్లానా మీటింగా? ఏదైతే ఏంట్రా, నేను చెప్పింది వినడమే నీ పని. సారీ అన్న. నీకు రాత్రికి ఒక డ్రెస్ ఇస్తాను, అది కట్టుకొని ఎల్లుండి కనపడు. ఏ టైంకి రావాలన్నా? 11 తర్వాత నీకు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు. అలాగే అన్న. నా కోసం పక్కకు పెట్టిన షర్ట్ని ఈ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్కి ఇస్తాను. వాడు ఆ షర్టు వేసుకుని తిరిగితే ఇంట్లో వాళ్ళు చూడాలి, నువ్వే ఇచ్చావని నీ క్యారెక్టర్ మీద మచ్చపడాలి, నిన్ను బయటికి గెంటేయాలి. ఏంటి పున్నమి, ఆ చీర నచ్చలేదా? అంతసేపు అలా చూస్తున్నావు. నచ్చింది కాబట్టే సంతోషంగా చూసుకుంటున్నాను. ఓ అవునా, అది నాకు తెలీదులే. అవును, మీకేం తెలీదు. అయినా సరే అందమైన చీర తెచ్చారు. నువ్వు ఈ కలర్ శారీ కట్టుకుంటే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. అది నీకు కూడా నచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది పున్నమి. అంటే నన్ను ఈ చీరలో ముందే ఊహించుకున్నారన్నమాట. ఒక భర్తగా హక్కు అధికారం నాకు లేవా? అమ్మయ్యా, ఎట్టకేలకు భర్త అని ఒప్పుకున్నందుకు, నన్ను భార్యగా చూసుకున్నందుకు చాలా సంతోషం. హలో హలో, ఒప్పుకోవడం చూసుకోవడం ఏంటి? ఏదో జస్ట్ క్యాజువల్గా అన్నాను. అయినా నువ్వు భార్యగా వచ్చిన నా ఫ్రెండ్ పున్నమివి మాత్రమే. మాట మార్చుకండి. పెళ్లి తర్వాత భార్య భర్తలు స్నేహితుల్లా ఉండాలని చెప్తారు. కానీ మీరేమో భార్యని కేవలం స్నేహితురాలుగా మాత్రమే చూస్తానంటున్నారు. పున్నమి, మా లాజిక్లు మాకు ఉంటాయి. ఓకే, అది సరే కానీ నాన్న కోసం తెచ్చిన షర్ట్ అన్నయ్యకి ఇవ్వమని అమ్మమ్మ చెప్పింది. ఆ షర్ట్ ఎక్కడుంది? అదిగో అక్కడే ఉందండి. బావగారికి నా చేతులతో నేనే స్వయంగా ఇవ్వాలని నా దగ్గర పెట్టుకున్నాను. సరే, త్వరగా కానివ్వు, భోజనం చేద్దాం. ఓకే సరే అండి, 2 నిమిషాలు. సావిత్రి ఉండు, పృథ్వీ వాళ్ళని కూడా రానివ్వు. అలాగే అత్తయ్య. భోజనం చేసేటప్పుడు పున్నమి వస్తే పక్కకు పొమ్మని చెప్పేది. ఇప్పుడు చూడు, దానికోసం వెయిట్ చేస్తుంది. చూస్తున్నావమ్మా? అమ్మా, పున్నమి మీద నీ మనసు అభిప్రాయం రెండూ మారినట్టున్నాయే అని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పక్కర్లా, తెలుస్తూనే ఉంది కదా. కులం, గోత్రం, మతం అన్నీ మర్చిపోయి నీలో ఈ మార్పు రావడం చాలా గొప్ప విషయం. ఇది మార్పు కాదు, నీ భ్రమ. ఆ పున్నమి ఎన్ని మంచి పనులు చేసినా, ఎలాంటి నిందలు మోసినా, నా దృష్టిలో మాత్రం ఎప్పటికీ పరాయిదే. ఇప్పుడు కూడా నేను పృథ్వీ కోసం ఎదురు చూస్తున్నాను తప్ప వాడితో పాటు వచ్చేదాని కోసం కాదు. సారీ అమ్మా, అనవసరంగా అపార్థం చేసుకున్నాను. అయినా నీ ఆత్మాభిమానమే నీ బలం కదా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? రండి, కూర్చోండి. కూర్చో పున్నమి, కూర్చో. పదా, కూర్చో. నీ కోసం ఎదురు చూస్తావని తెలిసినప్పుడు కొంచెం తొందరగా రావచ్చు కదా పృథ్వీ. సారీ నానమ్మా, ఒక కేస్ గురించి స్టడీ చేస్తూ లేట్ అయిపోయింది. సావిత్రి, వడ్డించు. అలాగే అత్తయ్య.
దొంగతనానికొస్తే ఎవరైనా మారువేషంలో వస్తాడు. నేను మాత్రం పట్టుబడితే ఎస్కేప్ అవడానికి మారువేషం వేసుకోవాల్సి వచ్చింది. ఎవరికీ కనిపించకుండా ఆ పున్నమి గదిలోకి వెళ్ళి నా కోసం సీక్రెట్గా పెట్టిన షర్ట్ని కొట్టేయాలి. కొట్టేసి వాడికివ్వాలి. వీడెప్పుడొస్తాడో ఏంటో. అన్నా వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్విక్కడే ఎవరికీ కనిపించకుండా ఆ గార్డెన్లోకి వెళ్ళి దాక్కో. నేను పైకి వెళ్ళి ఆ షర్టు తీసుకొచ్చి బయటికి విసిరేస్తా. క్యాచ్ పట్టుకో, సరేనా? సరే అన్నా. వెళ్ళు. వదినా, అన్నయ్య దీపావళికి వస్తానని చెప్పాడా? లేదు పృథ్వీ, వర్క్ ఎక్కువగా ఉందంట, రానని చెప్పారు. ఓ. ఫ్యామిలీ కోర్టులో అందరూ భయంకరంగా నవ్వారు తెలుసా? అవునా? ఎస్. ఏంటా శబ్దం? ఏమిటా శబ్దం? నేను వెళ్ళి చూస్తానుండండి. ఏంటమ్మా, ఏమైంది? పిల్ల అనుకుంటా అత్తయ్య, దూకేటప్పుడు వస్తువు పడిపోయింది. సర్లే, నువ్వు కూర్చో, భోంచేయి. నా భోజనం అయిపోయింది అత్తయ్య. బావగారు, బావగారు బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. ఇంటి లోపలికొచ్చి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? అయ్యో, అలాంటిదేం లేదు. అవును, మీకు చాలా వర్క్ ఉందని ఇప్పుడప్పుడే రానని అక్క చెప్పిందే.
అది భాగ్యానికి సర్ప్రైజ్ ఇవ్వాలని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నన్ను చూస్తే షాక్ అయ్యి డాన్స్ చేస్తుంది కదా, అలాంటి ఆనందం చూడాలనే ఇలాంటి ప్లాన్లు వేస్తుంటాను. మీ ప్లాన్లు పథకాల గురించి నాకెందుకు తెలియదు బావగారు. ఏంటి? అదే అప్పుడప్పుడు మీ గురించి అక్క చెప్తూ ఉంటుంది. ఓ, సరే లోపలికి రండి, మా అక్కతో పాటు అందరినీ సర్ప్రైజ్ చేద్దరు గాని రండి. ఏంటి బావగారు ఆలోచిస్తున్నారు? రండి. పదమ్మా. రండి బావగారు. హే భాగ్యం అక్క, పున్నమి, భాగ్యం అక్క, పున్నమి. రారా చూడు, ఎవరొచ్చారో చూడు. ఏమండి? బావగారు వచ్చారు. ప్రకాష్, ఏమిట్రా ఇంత సడన్ గా వచ్చావు? అది అందరికీ సర్ప్రైజ్ ఇద్దామన్నానమ్మా. శ్రీమంతం వరకు రావేమోనని ఇప్పుడే అనుకుంటున్నాం. ఇంతలో నువ్వొచ్చావు. ఏరా, నువ్వు కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. అమ్మా నాన్న, వదినకి సర్ప్రైజ్ అని అన్నయ్య చెప్తున్నాడు కదా. ఏ అన్నయ్య? అవునరా, అవునానమ్మా. సాయంత్రం ఫోన్ చేసినప్పుడు దుబాయ్లోనే ఉన్నారు కదండి, ఇంతలోనే ఎలా వచ్చారు? అంటే అది బావగారికి ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార విద్యలు చాలా వచ్చక్క. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మాయమైపోగలరు, ప్రత్యక్షం అవ్వగలరు. అంతేగా బావగారు? మా మరదలికి వెటకారాలు చాలా ఎక్కువ. అన్నయ్య తను సరదాగా అన్నా అది నిజమే కదా. ఏంటా నిజం? ఈ మధ్య దుబాయ్తో పాటు వేరే వేరే దేశాలు తిరగాల్సి వస్తుందని నువ్వే చెప్పావు కదా. అవునవును చెప్పాను కదా, వర్క్ టెన్షన్లో నేనే మర్చిపోయాను రా. ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అనుకున్నాను. మీరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. అవును, దుబాయ్ నుంచి మీరు ఒక్కరే వచ్చారా? ఏంటక్క ఆ ప్రశ్న? బావగారికి రెండో భార్య ఉన్నట్టు, నీకు సవతిని తీసుకొచ్చినట్టు అలా అడుగుతావేంటి? ఉన్నమి, ఏంటా మాటలు? అయ్యో క్షమించండి అమ్మమ్మ గారు, అక్క అడిగిన ప్రశ్న సరిగా లేదని నేను అలా అన్నాను, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. బావగారు ఎంత మంచివారో, ఎంత గుణవంతుడో మీ మాటల్లో విని కూడా నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను చెప్పండి? అన్నయ్య, ఏదో పక్క వీధి నుంచి వచ్చినట్టు లగేజ్ అసలు ఏమీ లేకుండా అలా వచ్చేసావేంటి? అయినా నీ బ్యాగ్ ఎక్కడా? అయ్యో వకీల్ సాబ్, బయట ఉన్నాయేమో, నేను తీసుకొస్తాను. బయట లేవు పున్నమి. మరి ఎక్కడున్నాయి? అది నా ఫ్రెండ్ ఇంట్లో నాన్న. ఫ్రెండ్ ఇంట్లో పెట్టడం ఏంట్రా? నువ్వు దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు? యాక్చువల్లీ ఈ రోజు పొద్దున దుబాయ్ నుంచి ముంబైకి వచ్చాను. ముంబైలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి లగేజ్ మొత్తం అక్కడే పెట్టి భాగ్యానికి ఫోన్ చేశాను. తన మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే రావాలనిపించింది. ఉన్న పలంగా బయలుదేరి అక్కడి నుంచి వచ్చేసాను నాన్న. నేనంటే ఎంత ప్రేమండి మీకు. మరి బట్టల బ్యాగ్ ఎలా వస్తుందిరా? ఎవరినైనా పంపించమని చెప్పావా? నా ఫ్రెండ్ రేపు మార్నింగ్ వస్తాడమ్మా, వాడు తీసుకొస్తాడు. నేను వారింటికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంతే. అవునా, మళ్ళీ అదొక శ్రమ. అదెంత పని అత్తయ్య గారు? మన సందు నుండి ముందుకు వెళ్తే 3 రోడ్ల సెంటర్ వస్తుంది కదా, అది దాటి కుడి వైపుకు వెళ్ళి ఎడమ వైపు తిరగగానే పచ్చ తలుపుల ఇల్లు అంత దూరం. అంతే కదా బావగారు? ఆ ఇల్లేదో నీకు బాగా తెలిసినట్టు అంత డీటెయిల్ గా చెప్తున్నావేంటే? నాకేం తెలీదు అమ్మమ్మ గారు, ఏదో అంచనా కోసం చెప్పాను అంతే. నీ అంచనా తప్పింది పున్నమి. నా ఫ్రెండ్ ఇల్లు అంతకన్నా చాలా దూరం. సరేలేరా, ఎప్పుడు తిన్నావో ఏంటో. పద, నీకు భోజనం వడ్డిస్తాను.
మా ఆయనకి నేనే వడ్డిస్తాను అత్తయ్య. సరేనమ్మా వెళ్ళండి. రండి. బావగారు ఒక్క నిమిషం. ఆ, మళ్ళీ ఏమైంది పున్నమి? ఆ, ఇంతకు ముందు మీరు వచ్చినప్పుడు ఈ ఘాటు ఎడం వైపు కదా ఉండాలి, ఇప్పుడేంటి కుడివైపునుంది? అవునరా, నిజమే. మొన్న వచ్చినప్పుడు అటువైపు కదా దెబ్బుండాలి. ఈరోజేంటి ఇటువైపు ఉంది? ఇంటికొచ్చే హడావిళ్ళు వెనక ముందే కాదు, కుడి ఎడమలు కూడా చూసుకోలేదన్నమాట. చిచ్చి. ఏంటి బావగారు ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఓ, ఏం చెప్పాలో తెలియడం లేదా? ఆ, ఇందులో తెలియకపోవడానికి ఏముంది? లాస్ట్ టైం వచ్చినప్పుడు దెబ్బ ఎడం వైపు తగిలింది. అది తగ్గగానే ఇదిగో మళ్ళీ ఇటువైపు తగిలింది. అందుకే ఘాటు మారింది. ఏంటండి మీరు? నాకు జాగ్రత్తలు చెప్పడమే కాదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పెద్దదేం కాదు భాగ్యం, చిన్న దెబ్బే. చిన్నదంటారేంటండి? చూడనివ్వండి. ఆ, ఆ, ముట్టుకోవద్దు, ఊడిపోతుంది. ఆ? ఊడిపోవడం ఏంట్రా? ఏంటి పోతుంది? అంటే అది ఆ, దెబ్బ మానిపోయే స్టేజ్లో ఉంది కదా, ఆ పైలేరు ఊడిపోతుందని. ఆ, పోతే మంట పుడుతుంది కదా, అదే అంటున్నాను. అక్క, భోజనం చేసిన తర్వాత బావగారి గాయాలకి మందు రాయి. హ్మ్? సరే పున్నమి, మీరు రండి వడ్డిస్తాను. మధ్యాహ్నం దొరికిపోయారు కాబట్టి నేనెక్కడ ఇంట్లో చెప్పేస్తానన్న భయంతో మీరొచ్చారని నాకు బాగా తెలుసు బావగారు. ఇక్కడ ఏ గొడవ జరగకుండా సర్ది చెప్పాలని ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోయినా నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడు తిన్నారో ఏంటో, తినండి. ఆ, చాలు. ఏమైంది పున్నమి? అన్నయ్యని ఎందుకు అలా అనుమానంగా చూస్తున్నావు? అనుమానం ఏం లేదు వకీల్ సాబ్. అక్క మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా హఠాత్తుగా వచ్చేస్తారు? అవును పున్నమి, మా అన్నయ్య ఇంటికి ఎంత దూరంగా ఉన్నా వదిన ప్రేమని మాత్రం ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాడు. మనలానే పర్ఫెక్ట్ కపుల్. చచా, మనతో పోలుస్తారేంటండి? మీ అన్నయ్య మీలా కాదు, అంతకు మించి. ఎన్నో సంవత్సరాలుగా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న నా చిన్న ఇంటి గుట్టుని రట్టు చేయాలని చాలా కష్టపడుతున్నావు. నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రేపు చూపిస్తాను. హలో అన్నా. రేయ్, ఎక్కడున్నావు? హలో అన్నా, వస్తున్నా అన్నా, 2 నిమిషాల్లో ఉంటా. సరే, తొందరగా రా. దీని పూజ అవ్వకముందే మన పని అయిపోవాలి. సరే అన్నా, వచ్చేస్తున్నా అన్నా. నైట్ సైలెంట్గా వచ్చి నా పని నేను చేసుకుని పోదామనుకుంటే ఆపి మరీ లోపలికి తీసుకొచ్చావు. అది ఎంత పెద్ద తప్పో నీకే మెల్లగా అర్థమవుతుంది పున్నమి. ఓకే, డన్ బాస్. ఓకే బాస్.
నేను చూసుకుంటాను.